అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్యరత్న, జ్యోతిష్య సామ్రాట్ చింతా రుక్మందరావు గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురుగారు, ఈ మే మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా, గ్రహగోచరం కూడా ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో వీరికి? ఈ 2020 సంవత్సరం మే మాసం కర్కాటక రాశి వాళ్ళకు మాస ఫలితాల్లో భాగంగా మనము చెప్పుకునే ముందు ఈ రాశి యొక్క ఏదైనా ఒక ఆసక్తికరమైన విషయం చెప్పుకున్న తర్వాత మాస ఫలితాలకు వెళ్దాము. ఈ కర్కాటకము అనేది ఈ రాశి చాలా చాలా పవిత్రమైన రాశి, అత్యంత పవిత్రమైన రాశి. ఎందుకంటే ధర్మరాజు యక్షుడికి సమాధానం చెప్పాడు. యక్ష ప్రశ్నలు అంటారు మహాభారతంలో. ఆ యక్షుడు అడిగిన ప్రశ్నకు ఏం చెప్పాడంటే, సముద్రం కన్నా లోతైనది ఏది? తల్లి గర్భం. తల్లి యొక్క గర్భము అని చెప్పాడు. ఆ తల్లి యొక్క గర్భస్థానము, గర్భసంచి ఉండేది ఈ రాశి, కర్కాటక రాశి. నవగ్రహాల గురువు సంతానకారకుడు, అంటే పిల్లలు పుడతారా లేదా తెలియజేసేది గురువే. అదేవిధంగా ఆయుష్కారకుడు శనేశ్వరుడు. పుట్టిన బిడ్డ ఎన్ని రోజులు బతుకుతాడని ఆయుర్దాయాన్ని నిర్ధారించేది, అంటే ఆయుష్ నిర్ధారించేది శనేశ్వరుడు. అదే ఆయుర్దాయాన్ని ఇన్ని సంవత్సరాలు, ఇన్ని నెలలు, ఇన్ని వారాలు, ఇన్ని రోజులు, ఇన్ని గంటలు, ఇన్ని నిమిషాలు, ఇన్ని సెకండ్లు అని లెక్క కట్టేది బుధుడు. ఆ బుధుడు యొక్క నక్షత్రము, శని యొక్క నక్షత్రము ఇక్కడే ఉన్నాయి. గురుగ్రహం వచ్చి ఇక్కడే ఉచ్చస్థితి పొందుతాడు. అంటే అన్ని దేవతలందరికీ గురువు వచ్చి ఇక్కడ ఉచ్చస్థితి పొందుతున్నాడు. ఆయుర్దాయం ఏకంగా, ఆయుర్దాయం లేకపోతే మరి మనకు అదృష్టం ఎంత ఉంటుంది ప్రయోజనం? ఇప్పుడు రేపు వారం ఒక వ్యక్తి చనిపోతాడని శని భగవాన్లు నిర్ణయించారు. వచ్చే నెల నీకు కలెక్టర్ జాబ్ వస్తుంది అని చెప్పాడు అనుకోండి, బతకపోతే వారం రోజులు, రేపు నెల కలెక్టర్ అంటే ఎట్లా ఉంటుంది? కాబట్టి ఆయుర్దాయం అనేది నిజమైన అదృష్టం. ఏదైనా బాధ అనుభవించాలన్నా, అదృష్టాన్ని అనుభవించాలన్నా ఆయుర్దాయం కావాలి ఫస్ట్. ఆ ఆయుర్దాయాన్ని ఇచ్చేటువంటి శనేశ్వరుడే పుష్యమి నక్షత్రం అయింది, ఇక్కడే ఉంది. ఆ పుష్యమి నక్షత్రంలోనే గురు భగవాన్ వారు ఉచ్చస్థితి పొందుతారు. ఈ గురువు 12 ఇంట్లో ఉండడము అంత మంచిది కాదు. అంటే ఈ రాశిలోనే ఉచ్చస్థితి పొందుతాడని చెప్పాను కదా, గురుగ్రహము శని గ్రహము. కాబట్టి శని గురువులు అంత అనుకూలంగా లేరు. రవి అనుకూలంగా ఉన్నాడు, ద్వితీయాధిపతి లాభంలో ఉన్నాడు. అదేవిధంగా బుధుడు అనుకూలంగానే ఉన్నాడు, శుక్రుడు అనుకూలంగానే ఉన్నాడు. అంటే రవి బుధ శుక్రుల యొక్క అనుకూలత తప్పితే గురు శని రాహుకేతుల అనుకూలత లేదు. కాబట్టి ఈ మాసం బాగుంది. అంటే ఏదన్నా ఒక 2-3 గ్రహాలు బాగున్నాయంటే ఇంకా ఆ మాసం బాగున్నట్టు లెక్క. కాబట్టి మనం విశ్లేషణాత్మకంగా చెప్తున్నాం. అష్టమంలో రాహు ఉన్నాడు. రాహు అంటే ఏమి? రాహు అంటే ఒక మోసం. మోసము మన జాతకంలో మోసం ఎక్కడ ఉంటే రాహు అక్కడ ఉంటే మోసం ఉంటుంది. అంటే వీళ్ళు మోసపోతారా, వేరే వాళ్ళని మోసం చేస్తారా? వీళ్ళు మోసం చేసే స్థాయిలో ఎప్పుడు ఉండరు. వీళ్ళు మోసం ఎప్పుడు ఎవరిని చేయలేరు, వీళ్ళు మోసపోతూ ఉంటారు. తల్లి అనేది ఎవరిని మోసం చేస్తుందా? టోటల్ ప్రకృతిలోకి తీసుకుందాం. ఒక స్త్రీని మోసం చేసిన పురుషుడు ఉంటారేమో కానీ పురాణాలు తీసుకుంటే తల్లి అని మోసం చేస్తుంది అని అనాలంటేనే మనకు బాధేస్తుంది. కాబట్టి వీళ్ళు మోసపోతారు. అష్టమ స్థానం అంటే ఏమి? ఆకస్మిక స్థానము. ఈ మధ్య 2-3 గ్రహణాలు వచ్చాయి. గ్రహణం ఎవరికి వస్తుంది? చంద్రుడికి, సూర్యుడికి. చంద్రుడు అంటే తల్లి, సూర్యుడు అంటే తండ్రి. కాబట్టి సింహరాశి వాళ్ళకి, కర్కాటక రాశి వాళ్ళకి ఫస్ట్ ఎఫెక్ట్ ఉంటుంది. సింహరాశికి అధిపతి సూర్యుడు, కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు వస్తే ఈ రాశుల వాళ్ళకి ముందు ప్రభావం ఉంటుంది. ఎందుకంటే ఈ రాశులకు అధిపతులు వాళ్ళనే పట్టుకుంటారు. వాళ్ళు వేరే రాశులకు లెక్కేస్తారు, ఎన్నో స్థానంలో గ్రహణం జరిగింది ఈ రాశులకు లెక్కేస్తారు. వచ్చేది మాత్రం చంద్రుడికి, సూర్యుడికి అది ఫిక్స్డ్ లైఫ్ టైము. తల్లిదండ్రులకే కష్టాలు వస్తూ ఉంటాయి. అంటే సూర్యుడి చంద్రులకే రాహుకేతుల యొక్క తాకడ వస్తూ ఉంటుంది. కాబట్టి అష్టమ స్థానంలో రాహు ఉన్నాడు. అష్టమ స్థానం అంటే మన ఇంట్లో బాత్రూము. మన ఇల్లుని 12 రాశులుగా విభజిస్తే బాత్రూమ్ 8వ స్థానం. అంటే వీళ్ళు ఎక్కువసేపు బాత్రూమ్ ఉండకూడదు. కొంతమంది ఫోన్ పెట్టేసి పాటలు పాడుకుంటే వినుకుంటూ ఉంటారు. అట్లా ఉండకూడదు. ఇప్పుడు కర్కాటక రాశి వాళ్ళు, అక్కడ రాహు ఉన్నాడు. కల్లో అప్పుడప్పుడు పాములు కనిపించే అవకాశం ఉంటుంది.
కుటుంబ స్థానంలో రెండో ఇంట్లో కేతు ఉన్నాడు. కేతు ఎక్కుంటే అక్కడ ఆటంకం ఉంటుందని చెప్పాను కదా. అంటే డబ్బులు ధనస్థానంలో కేతు ఉండడం వల్ల డబ్బులు రాదు. ఖర్చు అయిపోతాయా అసలు రావా గురుగారు? రాకపోవచ్చు, వచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటే అనే విధంగా ఇస్తాడు ఫలితం. అష్టమ స్థానంలో రాకున్నాడు కాబట్టి వస్తే కూడా ఆయన తీసుకునేస్తాడు, ఏదో ఒకటి కాసుకో ఉంటుంది. అంటే ఒకవేళ వస్తే చాలదు, అంటే రాదు, వచ్చిన చాలదు, మిగలదు, ఇట్లా ఉంటుంది. ఇప్పుడు లాభంలో రవి శుక్ర బుధ గ్రహాలు ప్రభావము లగ్నాన్ని అంటే రాశిని కుజుడు చూడడము ఈ మాసం బాగుంది. అంటే రవి బుధ శుక్రులు కుజుడు 4 గ్రహాలు బాగున్నాయి కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఈ మాసం మే మాసం వీళ్ళు జెండా ఎగరేయచ్చు. ఇక్కడ వీళ్ళు ఇన్ని రోజుల నుండి స్లిప్ అవుతున్నారు, ఏదైతే స్లిప్ అవుతున్నారో వాటిలో స్లిప్ అవ్వకుండా గ్రిప్ సంపాదించని అర్థం. కాబట్టి కుజుడు ధైర్యానికి కారకుడు. ఈ రాశికి అత్యంత శుభగ్రహము ఈ రాశిని చూస్తున్నాడు. కర్కాటక రాశి మొట్టమొదటి రాజయోగకార గ్రహం కుజుడే. కుజుడు రాశిని చూస్తున్నాడు. అందున ఇంకా రాబోయేటువంటి ఈ 2-3 నెలలు కర్కాటక రాశిలో బ్రహ్మాండంగా ఉంటుంది. జూన్లో గురువు జన్మంలోకి వస్తున్నాడు వ్యయస్థానాన్ని వదిలేసి. కాబట్టి 2-3 నెలల పాటు బాగుంది వీళ్ళకు. కాబట్టి కుజుడు ధైర్యానికి, కాబట్టి ధైర్యం బాగుంటుంది. లాభంలోకి రవి శుక్ర బుధుడు ఉన్నారు కాబట్టి లాభం 12వ స్థానంలో అన్ని విధాలు బాగుంది. కాబట్టి ఇక్కడ ఆశ్లేష బుధుడు అంటే లెక్కల టీచర్, ఆడిటర్, సిఏ, చార్టెడ్ అకౌంటెంట్ బుధుడు కూడా ఇక్కడే ఆశ్లేష నక్షత్రంలో ఉన్నాడు. ఆశ్లేష నక్షత్రం అంటే ఆదిశేషుడు. ఆదిశేషుడు తన పడగలపైన భూమిని మోస్తున్నాడు కలియుగంలో. మరి ఎంత ఉంది ఈ రాశిలో శక్తి? మాతృస్థానం అన్నారు, అందుకే అది. తల్లిని మించిన దైవం లేదు. ఎవరైనా సరే ఢిల్లీకి రాదినా తల్లి కొడుకే. మరి దేవగురువు బ్రతుకుని ఎక్కడికి వచ్చాడు? మరి శనేశ్వరుడు ఆయన కూడా మాతృభక్తుడు. తల్లి గుర్రం రూపంలో ఉంటే ఛాయాదేవి ఆమె కాల్లో ఒక షూగా తయారయ్యాడు శనేశ్వరుడు. గుర్రం నాడ అంటారు దాన్ని. ఆ తల్లి సేవ అలా చేశాడు ఆయన శనేశ్వరుడు. అప్పుడు ఆ నాడ ఆమె వరం ఇచ్చింది, ఎవరైతే ఈ నాడ పెట్టి పూజిస్తారో వాళ్ళకు నా బిడ్డ యొక్క బాధలు ఉండవు అని చెప్పింది. అందుకే గుర్రం నాడ తెచ్చి శనేశ్వరుడు సైడ్. కాబట్టి కర్కాటక రాశి అంటే ఇంకా తల్లి లేకపోతే మనం లేము. ఆది గురువు తల్లే. అందుకే గర్భసంచి, గర్భాశయము, మాతృత్వముకు మించినటువంటి మాధుర్యము ఇంకా అది ఆ మాటలు చాలవు. అంత శక్తివంతమైన రాశిది. ఇప్పుడు గ్రహస్థితి ఎటనో వచ్చి ఈ నెల, అది రేపు నెలకు ఉండదు. కానీ ఈ రాశి యొక్క గొప్పతనము చెప్పాలంటే, శ్రీకృష్ణుడు మహావిష్ణు మాటికి ఎందుకు భూలోకంలో పుడతా ఉంటే, నాకు ఒక తల్లి యొక్క ప్రేమ కోసమే పుడతా ఉంటాను నేను. కౌసల్య రామ, యశోద కృష్ణ, ఇలా ఆయన మాటికి తల్లి యొక్క ప్రేమ కోసం వచ్చేస్తాడంట భూలోకానికి. అంత గొప్ప రాశి ఈ యొక్క కర్కాటక రాశి. ఈ రాశికి వ్యయ స్థానంలో గురువు ఉన్నాడు, 2వ స్థానంలో కేతు ఉన్నాడు, 11వ స్థానంలో రవిగ్రహం ఉంది, బుధుడు ఉన్నాడు, శుక్రుడు 11, 12 స్థానాల మీదుగా వస్తున్నాడు. అదేవిధంగా 10వ స్థానంలో కుజుడు రాశిని చూస్తాడు, 9వ స్థానంలో శని ఉన్నాడు, 8వ స్థానంలో రాహు ఉన్నాడు. ఇది గ్రహాల యొక్క నిర్మాణం ఈ మాసం. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకు ఈ మాసం మనం పెద్దగా దోషాలు చెప్పలేము. అష్టమ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి వీళ్ళు ఎక్కువగా బాత్రూంలో స్పెండ్ చేయకూడదు. హాస్పిటల్స్కి సరదా కన్నా కూడా వెళ్ళకూడదు. ఎవరైనా బంధువులు చూసేందుకు వెళ్తారు హాస్పిటల్లో, పోయి చూసేసి రావాలి. కాబట్టి అదొక మనకు తప్పనిసరి. కాబట్టి వెళ్తే కూడా ఎక్కువసేపు ఉండకుండా పరామర్శించి ఏదన్నా ఫ్రూట్స్ ఏదో తీసి ఇచ్చేసి జాగ్రత్త చెప్పేసి వెంటనే వచ్చేయాలి. ఎందుకంటే ఇప్పుడు అష్టమ స్థానం ఆయుష్ను కూడా సూచిస్తుంది. ఎవరు 2 రోజులు బతికితేనే 8వ స్థానం సూచిస్తుంది. మామూలుగా ఎవరైనా చనిపోతే యాక్సిడెంట్లో సడన్గా కొంతమంది తెలియకుండా చనిపోయిన వ్యక్తికి నా వయసు ఉంటుంది కరెక్ట్గా అంటారు. చనిపోయిన వాళ్ళని తన వయసుతో పోల్చుకుని మాట్లాడకూడదు. మేమిద్దరు ఒకేసారి పుట్టాము అంటే మేము కనెక్ట్ అవుతున్నాము, దానికి మాటలతో సైకలాజికల్గా కనెక్ట్ అవుతున్నాము, అలా అనకూడదు. ఇప్పుడు ఎవరన్నా వీళ్ళు 7 రోజులు చనిపోతే కూడా ఆ మాట అనకూడదు. పెద్దవాళ్ళు చెప్తారు, చనిపోయిన వాళ్ళతో నీ వయసు పోల్చుకోవద్దు అంటూ ఉంటారు. ఇప్పుడు అంత చెప్పేవాళ్ళు తగ్గిపోయారు. మనమన్నా ఇద్దాం ఆ విజ్ఞానం. కాబట్టి ఇప్పుడు ఒక గోల్డ్ మెడల్ సంపాదించనుకో, మేమిద్దరు ఒకే క్లాస్మేట్ అని చెప్తే, ముఖ్యమంత్రి అనుకో, నా క్లాస్మేట్ ముఖ్యమంత్రి బాగుంది, ఒక చనిపోయిన వ్యక్తి నా ఈడంటే ఎట్లుంటుంది? ఇది తెలియకపోవడం వల్ల అనేస్తారు. దాన్ని మనం అలర్ట్ చేయాలి. కాబట్టి అష్టమ స్థానంలో దుష్టగ్రహాలు ఉన్నప్పుడు
దాన్ని ఎక్కువగా పోల్చుకోవడము, తత్సంబంధమైన స్థానాలకు వెళ్ళకూడదు. అష్టమ స్థానం హాస్పిటల్, ఐసీయూ, ఆపరేషను, థియేటరు, అంబులెన్సు, మన ఇంట్లో బాత్రూము, ఆకస్మిక స్థానం. బాత్రూమ్కి ఆకస్మికంగానే వెళ్తాం, అంబులెన్స్ ఆకస్మికంగానే వస్తుంది, ఐసీయూలోకి ఆకస్మికంగానే వెళ్తారు, ఆపరేషన్ కూడా ఆకస్మికంగానే చేస్తారు. ఈ ఆకస్మిక స్థానంలో రాహు ఉన్నాడు. రాహు అంటే మోసము అని చెప్పాను ఇంతకుముందు నేను. కాబట్టి మీరు ఈ కర్కాటక రాశి వాళ్ళు ఇటువంటి వాటి కనెక్ట్ అయ్యే కొద్దికి అది ఇంకా మింగేస్తుంది. రాహు అంటే ఒక తల, ఒక డ్రాగన్. చైనా వాళ్ళ సింబల్ రాహువే, పెద్ద పాము పెట్టుకుంటారు వాళ్ళు, ప్రపంచంలో మింగేయాలని చూస్తుంటారు వాళ్ళు. కాబట్టి ఇక్కడ జ్యోతిష్ శాస్త్రంలో ఒక పెద్ద సర్పం ఉంది అక్కడ. ఆ సర్పం అంటే కాలము అంటారు, కాలకోట విషయం అంటారు కదా. సర్పకోట విషయం ఎందుకు లేదు, కాలం అంటే డైరెక్ట్ మీనింగ్ పామే, కాలకోట విషయం అంటే పాము నోట్లో విషయం అని అర్థం. అక్కడ 8వ స్థానంలో ఉంది. కాబట్టి దుర్గారాధన ఎక్కువ చేయాలి. సిమెంట్ కలరు రిబ్బను లేదా జాకెట్ పీస్ తీసుకుని ముక్కలు కత్తిరించి నీళ్ళ కలపాలి. మినుములతో చేసినటువంటి వడలు కుక్కలకు పెట్టచ్చు, మెడలో కూడా దండలాగా వేసి పంపించేయచ్చు. అంటే మినుములు యొక్క రాహుని సూచిస్తాయి. రాహు యొక్క ధాన్యం మినుములు. సిమెంట్ కలర్ కానీ గ్రే రిలేటెడ్, సిల్వర్, యాష్ కలర్సు, మెరూన్ కలర్స్, ఇవన్నీ రాహువే. ఈ కలర్స్లో ఉన్నటువంటి ఏ క్లాత్ అయినా ముక్కలు కత్తిరించవచ్చు. పేదవాళ్ళకు దానంగా కూడా ఇవ్వచ్చు, ఆ క్లాత్ని ఇవ్వచ్చు. అదేవిధంగా రాహు అంటే బిర్యానీ, పలావ్ అంటారు. మసాలా ఎక్కువ పెట్టి ఫుడ్ బిర్యానీ, నాన్ వెజ్ ఫుడ్ అంతా రాహువే. రాహు అంటే పకీర్స్ అంటే వాళ్ళు పాటలు పాడుతూ ముస్లిమ్స్ గడ్డాలు పెట్టుకుని రకరకాల దండలు వేసుకుని షాపులు తిరుగుతూ ఉంటారు, వాళ్ళు సంచరిస్తూ ఉంటారు. వాళ్ళకి ఈ పలావ్ ఇవ్వచ్చు, మంచి పరిహారం. అది ఇవ్వడం వల్ల దోషం తగ్గుతుంది అంతే. ఇది అన్నదానం. మసాలా ఫుడ్ దానం చేస్తే రాహువు, పప్పు నెయ్యి దానం చేస్తే గురువు చంద్రుడు. కాబట్టి ఇటువంటిది ఇవ్వడం వల్ల మంచిది. మన శక్తి కొద్దీ ఇవ్వచ్చు. ఏదో ఒక 50 రూపాయల్లో కూడా ఉంటుంది, కుష్క దొరుకుతుంది, ఇస్తారు. కుష్క అంటే కూడా అదే. కాబట్టి అదే మసాలా ఫుడ్ అటువంటి వాళ్ళకి ఇవ్వాలి. ఎవరికంటే వాళ్ళకి ఇస్తే కూడా కనెక్టివిటీ రాదు, పరిహారం రాదు. ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి. 2వ స్థానంలో కేతు ఉన్నాడు. 2వ స్థానంలో కేతు అంటే సన్యాసులు. రాహు అంటే ఆ సన్యాసులు, ముస్లిం సన్యాసులు, గ్రీన్ కలర్ వేసుకొని తిరుగుతూ ఉంటారు వాళ్ళు. కేతు అంటే మనలో సాధు సన్యాసులు తిరుగుతూ ఉంటారు, మన హిందువుల్లో. ఇటువంటి వాళ్ళకి ఇవ్వచ్చు. ఓ కాషాయం పంచె టవల్ ఇవ్వచ్చు. కేతు 2వ ఇంట్లో ఉన్నాడు, ధనస్థానంలో ఉన్నాడు. రాహు 2వ ఇంట్లో కేతు, 8వ ఇంట్లో రాహు ఉన్నారు. మధ్యలో పైన అన్ని గ్రహాలు ఉన్నాయి. కానీ కేతు ద్వారా వస్తే కేతుగ్రస్త కాలసర్ప దోషం ఉంది ఇప్పుడు. అది మంచిదే. కేతువు ద్వారా వస్తే మంచిది, నేర్పిస్తూ వస్తాడు. రాహు ద్వారా వస్తే అంత తినేస్తూ వస్తాడు. కాబట్టి రాహుగ్రస్త కాలసర్ప దోషం లేదు కాబట్టి నేను కాలసర్ప దోషం గురించి హైలైట్ చేయడం లేదు. కేతువు కాబట్టి 2వ స్థానంలో ఉన్నాడు కాబట్టి, కేతువు అంటే నాకు ఏది వద్దు అనేవాడు కాబట్టి, కుటుంబ స్థానంలో ఉంటే మనకి ఏదన్నా ఉంటేనే మనం కుటుంబం నడిపించగలం కాబట్టి, కేతు యొక్క తాకట్టు తగ్గాలి కాబట్టి కాషాయం రంగు రిబ్బను కత్తిరించి ముక్కలుగా నిలగలపచ్చు. ఉలవ చేరతో వీళ్ళు అన్నం తినకూడదు. ఉలవ చేరతో చేసిన అన్నం దానం చేయొచ్చు. ఉలవలంటే కేతువే. ఉలవ చేరతో చేసినటువంటి ఫుడ్, రైస్ బాగా తింటారు అందరూ కూడా, దానం చేయొచ్చు. మరీ ముఖ్యంగా వినాయకుడు ఆలయం దగ్గర ఇస్తే ఇంకా మంచిది, నైవేద్యంగా పెట్టి ఇది చేయొచ్చు. ఇది చేస్తే ఈ మాసం వీళ్ళు సూపర్. మరి పెట్టుబడుల విషయానికి వస్తే పెట్టచ్చు అంటారు? పెట్టుబడుల విషయానికి వస్తే అంటే పెట్టుబడి అంటే మీకు 2, 11, 10 ఈ స్థానాలు వస్తాయి. 2వ స్థానంలో కేతువుకి పరిహారం చేసుకోగలిగితే వీళ్ళు స్తోమత కొద్ది పెట్టుకునే పెట్టుబడులు బాగా కలిసి వస్తాయి. ఎందుకంటే అక్కడంతా శుభగ్రహాలు జరుగుతున్నాయి. కుజుడు, లాభంలో రవి, శుక్రుడు, బుధుడు వీళ్ళంతా సంచరిస్తున్నారు కాబట్టి లాభాలు వస్తాయి. మరి ముఖ్యంగా స్త్రీ సంబంధ వ్యాపారాలు చేయొచ్చు. ఫ్యాన్సీ స్టోర్లు పెట్టడము, 1 గ్రామ్ గోల్డ్ పెట్టడము, మ్యాచింగ్ సెంటర్స్ పెట్టడము, బ్యూటీ పార్లర్స్ పెట్టడము, ఈ మన లేడీస్ ఏమైనా చేయొచ్చు. కిచెన్ వేర్స్ పెట్టచ్చు. ఇదేదో ఇవంతా ముగ్గుల్లాగా చేతుల మీద వేస్తూ ఉంటారు, ఇవన్నీ కూడా వాళ్ళ స్థాయిని బట్టి చేసుకోవచ్చు. మరి గృహయోగం, వాహన యోగం కూడా ఉందంటారా ఈ మాసంలో వీరికి? గృహయోగము, వాహన యోగం అన్నీ ఉన్నాయి. దేనికైనా ఇప్పుడు వచ్చిందని సేవ్ చేసుకోవడమే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఉదాహరణ హైదరాబాద్లో ఇల్లు కట్టాలి అని ఎవరిని అడిగారు అనుకోండి, ఇక్కడ ఏదైనా 4వ ఇంట్లో శుభగ్రహం ఉంది, మీరు కట్టేస్తారంటే ఎట్లా కట్టేస్తారు?
ఈరోజు ఫ్లాట్ కొని సింపుల్ కట్టాలంటే 2 కోట్లు కావాలి హైదరాబాద్లో. మంచి సెంటర్ ఏ ఏరియాలో అని నడతాను, వాళ్ళు మంచి కూకట్పల్లి గచ్చిబౌలి ఏదో చెప్తారు, ఆడ ఆ ఏరియాలకు ఉండే వాల్యూకి 2 కోట్లు కావాలి. నేను మాస ఫలితం చూసి మీరు ఇల్లు కట్టేస్తారంటే ఏ పక్క చెప్పాలి అబద్ధాలు? మనం సమస్యల్లో ఉంటారు కానీ ఆశపడి గృహయోగం పడతారు. ఇప్పుడు కలిసి వచ్చిన అవకాశం మీ సమస్యలు తీర్చుకోండి, సమస్యలు తీరిపోయిన తర్వాత ఇంటిపైన దృష్టి పెట్టండి చెప్తాం. కాబట్టి ఇప్పుడు వీళ్ళు వచ్చిన సమస్యలను అధిగమించేదానికి బలం వచ్చింది. ఉన్న సమస్యలను క్లీన్ చేస్తే కొత్త సమస్యలకు పోకుండా సేఫ్ అవ్వచ్చు. మరి గురుగారు, ఈ కర్కాటక రాశి వారు ఈ మాసంలో దేని పట్ల జాగ్రత్తగా ఉంటే ఈ మాసం కలిసి వస్తుందంటారు వీళ్ళకి? దేని పట్ల అంటే చెప్పాను కదా, మరీ ముఖ్యంగా ఎవరైనా చనిపోతే వాళ్ళని పోల్చుకోవడము, హాస్పిటల్స్కి ఎక్కువగా వెళ్ళడము, లేదంటే బండ్లో పోతూ కూడా ఇంపార్టెంట్ కాల్ వస్తే తెలియకుండా హాస్పిటల్ ముందు ఆపేసి బండి ఎక్కువసేపు మాట్లాడడము. హాస్పిటల్ ముందు ఆపకూడదు, కొంచెం దాటేయాలి. హాస్పిటల్ కూడా ఏమొస్తుంది, ట్యాబ్లెట్స్ వాసన, దెబ్బలు తినడం, లోపల పోవడము, బాగా చేసుకుంటూ బయట రావడము, అంతా మానసిక ఇబ్బంది పడుతుంటారు. 8 వస్తున్నట్టు హాస్పిటల్ అని చెప్పాను. అక్కడ రాహు ఉన్నాడు. రాహు వచ్చేకాడికి షార్ట్ కట్ ప్లానెట్, అంటే సడన్గా మంచి చేస్తాడు, సడన్గా చెడ్డ కూడా చేసేస్తాడు, మోసం. కాబట్టి అక్కడంతా కూడా ఇప్పుడు అంబులెన్స్కి వచ్చేకాడికి ఆర్ఎన్బి రూల్స్ పనిచేయవు. అంటే ఆర్ఎన్బి రూల్స్ అనేవి రోడ్స్ అండ్ బిల్డింగ్స్ రూల్స్ పనిచేయవు, ట్రాఫిక్ రూల్స్ పనిచేయవు. అది ఎట్లన్నా వెళ్ళొచ్చు. ప్రపంచంలో ట్రాఫిక్ రూల్స్ లేని ఏకైక వాహనం అంబులెన్సే. దానికి అందరూ వదిలేస్తారు. మీరు ఎక్కడెక్కడ బండి ఆపేటప్పుడు ఒకవేళ హాస్పిటల్ పెట్టుకుని అంబులెన్స్ అర్జెంట్ లోపలికి వెళ్ళాలి, వచ్చి మీరే అడ్డం కావచ్చు. తప్పు అంబులెన్స్ కానే కాదు, అంబులెన్స్లో గుద్దితే కూడా కేసు లేదు. కాబట్టి హాస్పిటల్స్ ఇటువంటి మానసిక బాధతో కూడిన ప్రదేశాలకు ఎక్కువగా వెళ్ళకూడదు అంటున్నా. బావుల కాడికి వెళ్ళడము, 8 వస్తుందంటే బావి, లోయలు, అగాధాలు చూడండి ప్రదేశాలకు ఎక్కువ వెళ్ళకూడదు. కర్కాటక రాశి వాళ్ళు చంద్రుడు కాబట్టి, మాతృస్థానం కాబట్టి సున్నితమైన వాళ్ళు, చాలా సున్నితమైన వాళ్ళు వీళ్ళు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇది వీళ్ళు తీసుకోవాల్సింది. గురుగారు, మొత్తం ఇది మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దైవాన్ని కూడా పూజించాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలు.